Well, what's up, guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to the first vlog of 2026. And before that, I wish you a happy new year. ఆల్మోస్ట్ 10 days తర్వాత చెప్తున్నా ఏందని అనుకోవచ్చు. తప్పలేదు, వీడియోస్ అయితే చేయలేదు, ఐ మీన్ బ్లాగ్స్ అయితే చేయలేదు. అండ్ ఫన్నీ విషయం ఏమంటే అందరికీ 2025 బాగా హైలో వెళ్ళింటది, లేకపోతే లోలో వెళ్ళింటది. మనకు మాత్రం అలా అలా బ్యాలెన్స్డ్ అవుతూ లాస్ట్ కి బాంబు వెలిచింది. లెట్ మీ షో యూ వాట్ హ్యాపెండ్. ఎగ్జాక్ట్ గా 6 months బ్యాక్ అనుకుంటా ఈ ఫోన్ 5th floor నుంచి కింద పడిపోయింది. ఏం కాలే, చిన్న స్క్రాచ్ లేదు, ఏం లేదు. జస్ట్ అలా ఇలా పడుకొని ఉన్నా బెడ్ మీద, ఇలా దొబ్బాను, అలా ఎగిరి బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అండ్ నా మొబైల్ సిచ్యుయేషన్ చూస్తారా? దిస్ ఈస్ హౌ ఇట్ గాట్ క్రాక్డ్. లిటరలీ బెడ్ 5th floor నుంచి కింద పడితే సర్వైవ్ అయింది. లాస్ట్ టైం ఈ పౌచ్ తోనే కింద పడేది, సర్వైవ్ అయింది. ఈ పౌచ్ తోనే మనకి బెడ్ మీద నుంచి కింద పడింది, చూడు పగిలిపోయింది. 2025 మంచి ఎండ్ అవుతుంది అని లోపల గుడిపేసింది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యాక్చువల్ గా న్యూ ఇయర్ కి కర్నూలులో ఉందాం అనుకున్నాను, బట్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. కొద్దిగా నాది లాస్ట్ సెమిస్టర్ కాబట్టి అంత ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్స్ అవి కొంచెం సబ్మిట్ చేయమన్నారు, సో రాక తప్పలేదు. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేసి 1:04 అవుతుంది. ఇందాక లేసారు, అందుకే ఇంకా స్లీపీ వేస్తుంటాయి మనమైతే. అండ్ జిమ్కి వెళ్తున్నా అనుకుంటారు చాలా మంది. కాదు, ఎందుకంటే నేను వెళ్ళే అన్వి జిమ్ లో అయితే వాడమ్మ న్యూ ఇయర్ రెజల్యూషన్ తో చాలా మంది వస్తారని చెప్పేసి ఫుల్ పకడబందీగా ప్లాన్ చేసేసి రేట్స్ మొత్తం బొమ్మలు లేపాడు. నేను ఫస్ట్ పోయినప్పుడు 2200 ఉంది. సో ఓకేలే అనిపించింది, మంచి స్పేషియస్ జిమ్, ఎక్విప్మెంట్ కూడా బాగుంది కదా అని. బట్ దాని తర్వాత 1 month తర్వాత ఏదో జిఎస్టీ అవి అని చెప్పేసి 2500 చేశాడు. దాని తర్వాత ఇప్పుడు పోయి మొన్న అన్న కనపడ్డాడు, ఎంత బ్రో అని చెప్తే జస్ట్ 2900 అంట. ఆ 100 రూపాయలు ఎందుకు పోయి, ఎందుకన్నా అంత పెంచాలంటే న్యూ ఇయర్ కదా, కొత్త రూల్స్ అవి ఏదేదో చెప్పాడు. 3000 పెట్టి నేను అస్సలు ఓనని చెప్పేసి ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నా. మన దగ్గర 5 kg డంబల్స్ ఉన్నాయి. సో డైలీ టార్గెట్ పెట్టుకున్నా, ఎవ్రీడే 100 పుషప్స్. జస్ట్ బేసిక్ అయితే వర్కౌట్స్ చేస్తున్నా నా బాడీ ఫిట్ ఉండాలనిపితే. సో ప్రెసెంట్ అయితే మనం వెయిట్ తగ్గలేదు, పెరగలేదు, ఎగ్జాక్ట్ గా 60 kgs దగ్గరే ఆగిపోయినాము. ఈ బ్లాక్ కాఫీ తాగేసి వెళ్ళి వర్కౌట్ చేసేద్దాం కొద్దిసేపు. Alright guys, we back again for motovlog. యాక్చువల్లీ ఒక వర్క్ మీద వచ్చాను, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఫ్లాట్కి వెళ్ళిపోతున్నా. వచ్చేటప్పుడు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను నైట్. నేనైతే నైట్ అనుకున్నా బయటికి ఎలాగ వెళ్తాను వ్లాగ్ చేద్దాము అనుకొని, బట్ గోప్రోకి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అందుకే ప్రగతి నగర్కి వచ్చేటప్పుడు వ్లాగ్ అయితే చేయలేదు. ఇందాక వచ్చేటప్పుడు మొత్తం దీనికి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసాను. సో ఒక 40% దాకా ఛార్జింగ్ ఎక్కింది. సో మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసాము. ఎగ్జాక్ట్గా అయితే మనం జేఎన్టీయు ఫ్లైఓవర్ అంట, మెట్రో, ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే ఉంటుంది అమ్మ, ఇక్కడే ఫుల్ ట్రాఫిక్. మనం ఇక్కడనే యూటర్న్ తీసుకోవాలి. నేనైతే స్ట్రైట్ వెళ్ళిపోతుంటే యూటర్న్ దగ్గరనే పెట్టుకొని, ఒక్కడాగడు ఇండికేటర్ వేసినా కూడా ఒక్కడాగడు. అదే ఈయన ఉంది చూడండి మన. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి. ఇక్కడ కూడా ఎందుకంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేస్తుంటారు కదా, ఇట్లా వాహనాలు అసలు ఇండికేటర్ ఏదో జస్ట్ ఏదో క్యాజువల్గా క్రాస్ అవుతూ పోతారు. మనం ఇండికేటర్స్ వేసినా కూడా ఆగదు ఎందుకో. ఏం బైక్ పోయేది, జావా అంత సౌండ్ వస్తుంది, అని వస్తుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ పోలీసులు పట్టుకుంటుండ్రి. నేను బెన్ని కాలేజ్కి వెళ్ళి వస్తుంటాం కదా, ఫుల్ ప్యాక్ ఒక 10 to 15 members దాకా ట్రాఫిక్ పోలీసు ఉంటుండ్రి. అదే ఇప్పుడు కూడా ఉన్నారు పోలీసులు. పట్టుకున్నారు, హెల్మెట్ లేదు కదా, పట్టుకున్నారు. యా ముందర కూడా ఉన్నారు. ఎస్ నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చింటే అంతే నా బతుకు. యాక్చువల్గా నేను స్కూటీ మీద జస్ట్ మా రూమ్ దగ్గర ఒకటి దిగితే స్కూటీ మీద హెల్మెట్ పెట్టుకోను. నా బైక్ తీసానంటే పక్కా హెల్మెట్ పెట్టుకుంటా.
యాక్చువల్గా మనము లాస్ట్ ఇయర్ కానీ కాదు, లాస్ట్ ఇయర్ చాలా ప్లాన్స్ చేసాం కదా, లైక్ మైసూర్ పోవాలి, అరకు పోవాలి, అది ఇదని. అయినో ఐ విల్ అప్డేట్ ఇట్. అంటే అప్డేట్ అంటే ఇంకా లైక్ పోతున్నామని కాదు, లిటరలీ వి షెల్వ్డ్. ఎలా అయిపోయిందంటే నా బైక్కి ఒకసారి తీసుకొని పోయి షోరూంలో పెట్టేశాను. నా బైక్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక లిస్ట్ రాశారు అనమాట. ఆ లిస్టులో వచ్చే ఆ లిస్ట్ చేపించే బడ్జెటే ఆల్మోస్ట్ నా ట్రిప్ ప్లస్ బడ్జెట్ అయిపోయింది. సో దీనికి నేను ఒకటేసారి ఇన్వెస్ట్ చేయలేను కదా. నేను యాక్చువల్గా ట్రిప్ అనుకునేది మహా అయితే ఒక 15K అయిపోతుంది లే అనుకున్నా, విత్ ఫ్యూయల్, మన స్టే, ఫుడ్ అన్నట్టు. బట్ నాది బైక్దే ఆల్మోస్ట్ 18 దగ్గరికి వచ్చింది అనమాట. చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే మనం బైక్ని రిపేర్ ఏమేమి చేయించామంటే కొత్త టైర్స్ చేయించేసాము. అవి ఒక 8,000 దగ్గర పడ్డాయి, 8,800 అంతా. అండ్ కొత్త చైన్ స్పాకెట్ తెప్పించాము, అదొక 3,500 పడింది. ఇంకొకటి చైన్కి కింద స్లైడర్ ఉంటుంది ఇట్లా చిన్నది, అదైతే నాది ఇట్లా హోల్ పడిపోయింది అనమాట. ఫుల్గా అట్లా చైన్ తిరుగుతూ ఉంటుంది కదా, అది హోల్ పడిపోయింది. సో అది చేంజ్ చేయించేసాను. అది ఎంతైందో నాకు కూడా తెలియదు. దాని పక్కనే 2 బోల్ట్ లాకెట్స్ ఉంటాయి అనమాట, ఇట్లా స్క్రూస్ని పెట్టుకునేవి. అవి ఇరిగిపోయినాయి, అవి చేంజ్ చేయించేసాను. అండ్ దట్టు మన ప్రజెంట్ బైక్కి అయితే ఫాగ్ లైట్స్ లేవు, ఆ ఫాగ్ లైట్స్ కూడా ఆర్డర్ పెట్టి ఇచ్చేసాను అఖిల్తో. సో ఇప్పుడు వెళ్తే నేను సంక్రాంతి ఆర్ 19th or 20th డేట్కి అయితే మళ్ళీ కర్నూలుకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి ఫాగ్ లైట్స్ అండ్ నాది ఒకసారి మళ్ళీ హ్యాండిల్ కూడా చెక్ చేయించుకోవాలి. అండ్ కొంచెం ఇక్కడ దెబ్బది లేదు, ఇక్కడ ఇరిగిపోయిందని చెప్పాను కదా అట్లా లోపలికి, అవి కూడా సెట్ చేయించుకోవాలి. యాక్చువల్ నా దాంట్లో పెట్రోల్ లేదు, ఎక్కడ ఆగిపోతుందో అని భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యాక్చువల్గా నేను చేయించుకునేది కూడా నా చైన్ స్ప్రాకెట్ని కర్నూలులో చేయించుకోలేదు. కర్నూలులో చేపిద్దాం అనుకున్నా కానీ ఆ రోజు ఫుల్ రష్ ఉండే అనమాట మనకి షోరూంలో. టైర్స్ కూడా నేను బయటనే చేంజ్ చేయించేసాను అనమాట. సో నేను చైన్ స్ప్రాకెట్ కోసం అని అఖిల్కి ఇచ్చేసి వేయించేసేయని నేను ఫెస్టివల్కి నా ఊరికి వెళ్ళిపోయా. సో చేపి అని చెప్పాను అనమాట. అఖిల్ వెళ్ళి షోరూమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ట్యూస్డే రమ్మని చెప్పారు. బట్ నేను బై సండే నేను హైదరాబాద్కి వచ్చేసేయాలన్నమాట. సో తప్పలేదు, నేను ఇక్కడికి క్యారీ చేసుకొని ఇక్కడే మన ఫ్లాట్కి ఆపోజిట్, లైక్ మధ్యలో హైటెక్ ఫ్లైఓవర్ ఉంది కదా, మనది ఇటు సైడ్ ఉంటుంది ఫ్లాట్, ఇటు సైడు బైకోపీడియా అని అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ప్రణీత్ అని ఒక అన్న, రైనాక్స్లో పనిచేస్తుండ. ఆ అన్న వాళ్ళది షాప్ ఉందిరా, వెళ్ళి వాళ్ళకి చెప్తాను నేను, వెళ్ళి ఫిట్ చేయించుకో అన్నాడు. కానీ పాపం అనిపించింది నాకైతే, లిటరలీ ఎంత కష్టపడినాడంటే ఆ అన్న. అది మిడిల్లో సస్పెన్షన్ ఉంటుంది చూడు మనది, దానికి ఒక బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ తీసేస్తే అది లూజ్గా ఇట్లా వచ్చేస్తుంది, మనం చైన్ని ఈజీగా తీయడానికి వస్తుంది. బట్ ఆ బోల్ట్ ఎంత టైట్ ఉందంటే ఇద్దరు కాదు ముగ్గురు పట్టుకొని ఆ బోల్ట్ని తిప్పాలని చూసినా కూడా గింత కూడా రాలేదన్నమాట. లాస్ట్కి మొత్తం చైన్ సెట్ చేసి ఎట్లనో తిప్పలు పడి సెట్ చేసినాడు. అన్నైతే లిటరల్లీ నాకైతే అన్న ఇంకోసారి ఇట్లాంటి చైన్ది నా దగ్గరికి తీసుకురాకన్నా, ఇది ఇంకోసారి చైన్ అనే కాకుండా జస్ట్ ఒకసారి వెళ్ళి షోరూంలో వాళ్ళకి ఇవ్వనా, వాళ్ళు లూజ్ అన్న చేస్తారు ఆ బోల్ట్ని, చాలా టైట్ అయిపోయింది అది ఇది అని చెప్పాడు. ఈ ట్రాఫిక్లో అమ్మ బాబోయ్ ఎప్పుడు పోవాలరా ఈ ట్రాఫిక్లో. నేను ఇటు సైడ్ వెళ్దామంటే అటు సైడ్ రాంగ్ రూట్ అవుతుంది మనకి, ఇటు సైడే పోవాలా ఇప్పుడు ఎట్లా తిరిగి. ఓ ఇక్కడ కూడా పోలీసులు ఆపుతున్నారు. రై కార్ని ఏంది మధ్యలో ఆపేశారు. ఓ నెంబర్ ప్లేట్ లేదు. వెరీ గుడ్. యాక్చువల్గా ఫ్రైడేస్ అంతంగా లాస్ట్ వర్కింగ్ డే కదా వీక్కి, అందరూ స్వైప్ చేయనీకని పోతుంటారు. ఈరోజు ఇంత ట్రాఫిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే ఇంకా ఫ్రైడే కూడా స్టార్టింగ్లో ఉంటుండే, ఇప్పుడేదో చాలా ఉంది. Pasos te cuento hasta 10 y ven. Yo sé que tú quieres conmigo, amor.